సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చంద్రబాబు చర్చించారు. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. ఢిల్లీలో ఈ రెండు బ్యాంకు అధికారులు ఇటీవల ఏపీ సీఆర్డీఏ కమిషనర్, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భేటీలో రుణం విడుదల షెడ్యూల్ను కూడా రూపొందించారు. కేంద్రం అప్పుగా తీసుకుని ఏపీకి గ్రాంట్ గా ఇస్తుందని కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ను కూడా కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కూడా భేటీ అయ్యారు. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి అమరావతి చేరుకోనున్నారు. సోమవారం కూడా అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వీరిరువురి సమావేశాలు పాల్గొనాల్సి ఉంది. అందుకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సోమవారం ఉదయానికి అమరావతికి చేరుకునేలా అధికారులు షెడ్యూల్ను రూపొందించారు. ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది. స్వయం ప్లస్ ఐఐటీఎం, ప్రవర్తక్, డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కేల్ సిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరు పార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పెంపొందించేందుకు ఒప్పందం కుదిరింది. అధికారంలోకి రావడానికి అబద్దాలు, అధికారంలోకి వచ్చాక అబద్దాలు, అధికారం పోయాక అవే అబద్దాలు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరు. చంద్రబాబు కంటే తానే భేషైన పాలకుణ్ణి అని, తనదే పురోగామి పాలన అని చెప్పుకునేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా అనేక అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన గణాంకాలను తన రోత పత్రిక ద్వారా జనంలోకి వదులుతున్నారు. జగన్ రోత పత్రికలో ఎప్పట్లాగే అప్పులపై అనేక అబద్దాలు అచ్చేశారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగే నాటికి ఏపీ అప్పులు 3.13 లక్షల కోట్ల రూపాయలు అని, 2024లో తాను దిగిపోయే నాటికి 6.46 లక్షల కోట్ల రూపాయలని ఆయనే చెప్పుకున్నారు. ఈ లెక్కే నిజమైన 3.13 లక్షల కోట్ల రుణభారం 2014-19 మధ్య కొత్తగా వచ్చింది కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగాక సీమాంధ్ర వాటాగా వచ్చిన అప్పు, ఆ తర్వాత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణం అన్నీ కలిపి 3.13 లక్షల కోట్ల రూపాయలు అని జగనే ఒప్పుకున్నారు. అంటే ఇది 6 దశాబ్దాల కాలంలో అయిన అప్పు. దీన్ని జగన్ 5 ఏళ్లలోనే రెట్టింపు చేసి 6.46 లక్షల కోట్ల రూపాయలకు చేర్చారు. ఇదొక రికార్డు. ఇంకా చెప్పాలంటే ఇది కూడా అర్ధసత్యమే. జగన్ సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. 2023-24 మార్చి నాటికి పబ్లిక్ డేట్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చుకుని వాడేసుకున్న అప్పు 2.47 లక్షల కోట్లు. నాన్ గ్యారంటీ అప్పులు 1.06 లక్షల కోట్ల రూపాయలు. కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వానికి అనే కాగు కూడా స్పష్టం చేసింది. వీటితో పాటు జగన్ గుట్టలుగా పేర్చిన పెండింగ్ బిల్లులు 1.75 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇవన్నీ కలిపితే జగన్ దిగిపోయే నాటికి ఏపీ రుణభారం 10 లక్షల కోట్ల రూపాయలు దాటుతుంది.
ఇక కూటమి ప్రభుత్వం ఏటా 74,000 కోట్ల అప్పు తీసుకోనుంది అని, తాను మాత్రం 47,000 కోట్లే తెచ్చానని జగన్ పేర్కొన్నారు. నిజానికి జగన్ హయాంలో ఏడాదికి సగటున 60,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చారు. ఇవన్నీ కేంద్రం FRBM ప్రకారం అనుమతించిన అప్పులే. ఈ అప్పులో అంతకు ముందు చేసిన రుణాలకు సంబంధించిన అసలు వాటా కూడా చెల్లించాలి. జగన్ హయాంలో ఈ మొత్తం 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయల వరకు ఉంది. అంటే అప్పు తీర్చడం కోసం మళ్లీ అప్పు చేయడం అన్నమాట. కానీ దీనిని తాను చేసిన అప్పులో చూపించకుండా తాను తెచ్చింది 47,000 కోట్ల రూపాయలే అని బుకాయిస్తున్నారు. ఇదే సూత్రాన్ని కూటమి ప్రభుత్వానికి కూడా వర్తింపచేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో చేసే అప్పు 49,500 కోట్లే. జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా విచ్చలవిడిగా ఆఫ్ బడ్జెట్ అప్పులు తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని అడ్డగోలు అప్పులు తీసుకురాలేదు. ఇక 2019-24 మధ్యలో తాము 15,632 కోట్ల మూలధన వ్యయం చేసి ఆస్తులు సృష్టించామని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. తన గురించి తాను అబద్దం చెప్పుకోరు కాబట్టి అది నిజమే అనుకుందా. కానీ 2014-19 మధ్య మూలధన వ్యయం కేవలం 13,860 కోట్ల రూపాయలు అని రోతపత్రికలో ప్రచురించారు. ఇది మరో పచ్చి అబద్దం. 2019-19 ఒక్క ఏడాదిలోనే మూలధన వ్యయం 20,400 కోట్లు అని కాగ్ ధృవీకరించింది. 2014-19 మధ్య 5 ఏళ్లలో మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు. ఇవి కాగ్ అధికారికంగా చెప్పిన లెక్కలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వర రవీంద్రారెడ్డిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కడప కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్రాపై నమోదవుతున్న కేసులన్నింటినీ పులివెందుల స్టేషన్ కు బదిలీ చేస్తున్నారు. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు వర్రాను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి అంటూ పిటిషన్ వేశారు. ఇక దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఇదిలా ఉండగా వర్ర రవీంద్రారెడ్డిని ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు శుక్రవారం పత్తికొండ కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితతో పాటు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలపై వర్ర అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు చేశారు. టీడీపీ నాయకులు, మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. దీంతో రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 8న ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హరికృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో వర్రాపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎమ్మిగనూరు కోర్టు న్యాయాధికారి సెలవులో ఉండడంతో పత్తికొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కడప ఎస్పీని కలిసిన సునీత, వివేక కుమార్తె డాక్టర్ సునీత జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడును శుక్రవారం కలిశారు. కడపలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆమె తన తండ్రి హత్య కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వర్రా చేసిన అసభ్య పోస్టులపై ఇప్పటికే ఆమె హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నీ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను అసభ్య పదజాలంతో దూషించిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు కడప రిమ్స్ పోలీసులకు, టూటాన్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదులు చేశారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ట ఎత్తులో నిర్మించి 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగులు జలాలను రాష్ట్రమంతటికీ అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అలాగే 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధులు కేటాయించేలా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సమ్మతి కోరేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏటా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇస్తున్న స్టాప్ వర్క్ ఆర్డర్ ను సంపూర్ణంగా ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూర్లో నిర్మించేందుకు గత జగన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల 1.15 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. పోలవరంతో సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఈ నెల 5వ తేదీన వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం మినిట్స్ నిన్న విడుదల చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టును 2027 మే నాటికి పూర్తి చేసేందుకు వీలుగా అత్యంత కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ ను పాత వాల్ కు సమాంతరంగా నిర్మిస్తున్నందున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే విషయంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత కోరాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా డయాఫ్రమ్ వాల్ తో సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం ను నిర్మించుకోవచ్చా లేదా అనే అంశాలను తావివ్వకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. డయాఫ్రమ్ వాల్ తో సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపితే అందుకు సంబంధించి
పూర్తి ఆదేశాలను తీసుకోవాలి అని చంద్రబాబు ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ ఎంత పొడవు మేర నిర్మించాక ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టాలో వెల్లడించాలి అని కేంద్రాన్ని కోరాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభించాలంటే ప్రధాన డ్యాం వద్ద గోదావరి జలాల నిల్వ ఎంత మేరకు ఉంచాలో కూడా కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత కోరాలని సూచించారు. ఈసీఆర్ఎఫ్ ను 30 మీటర్ల ఎత్తులో నిర్మించేంత వరకు నీటిని నిల్వ చేయొచ్చా లేదా అనే అంశాలపైన కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగర శివార్లో నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్దం చేస్తుంది. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. అంటే మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాక పక్కనే ఉన్న 1,000 ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంక్ ను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసింది. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ప్లాంట్లలో రైతులకు 50 నుంచి 60% భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వేపై శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం దేశానికి ఆదర్శంగా ఈ సర్వే నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులతో అన్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న వివరాలు రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి 5,24,542 ఇళ్లలో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మొత్తం 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారని, ప్రజల నుంచి స్పందన కూడా బాగా ఉంది అని వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ ప్రాంతాలను కలిపి మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా అయిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు పనిచేయడం లేదు. ఆసుపత్రి మొత్తం 5 యంత్రాలు ఉండగా అందులో 4 మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. ఇక డబ్బులు లేని నిరుపేదలు ఆసుపత్రిలోనే ఎక్స్రే తీయించుకోవాలి అనుకుంటే 2-3 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక మరోవైపు హైదరాబాద్ లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ లో గాంధీకి వస్తూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్స్రేలు తీయడం ఇబ్బందిగా మారుతోంది. ఇక 6 నెలలుగా యంత్రాలు పనిచేయకపోయినా పట్టించుకోకపోవడంతో రోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై ఆంధ్రజ్యోతిలో 20 రోజుల క్రితం కథనం వచ్చింది. దీనిపై స్పందించిన తెలంగాణ డీఎంఈ డాక్టర్ వాణి అదే రోజు ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఎక్స్రే యంత్రాల విషయం ప్రస్తావనకు వచ్చింది. పాడైపోయిన యంత్రాలను 3 రోజుల్లో బాగు చేస్తామని ఆమె హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఎక్స్రే యంత్రాల విడిభాగాలు ముంబై నుంచి రావాలని రేడియాలజీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేశ్వరి తెలియజేశారు. కంపెనీకి సమాచారం ఇచ్చామని 2-3 రోజుల్లో ముంబై నుంచి టెక్నీషియన్లు వస్తున్నారు అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. మండలం మకర విళక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇవాళ్టి నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 1 గంట ముందే ఆలయం తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబుదూరి తెరవనున్నట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది. సింహాద్రి అప్పన్న వరాహ పుష్కరిణిలో జలహారతి ఘనంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి సమక్షంలో వేలాది మంది భక్తుల ఆధ్వర్యంలో దేదీప్యమానంగా దీపాహారతి నిర్వహించారు. మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవించిన జలం ఉప్పొంగుతున్న సందర్భంలో మహాశివుడు తన శిరస్సుపై ఉంచుకుని జీవనాడికి అందించినట్లు చరిత్ర చెబుతోంది. అటువంటి జలహారతిని దర్శించుకుని భక్తులు తరించారు. ఇక ఈ క్రమంలో దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. అలంకార ప్రియుడైన గోవిందుడు గరుడ వాహనంపై అధిరోహించి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఇక భక్తజనం స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహన సేవ ప్రారంభ సమయంలో కాసేపు చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం నీడన వాహన సేవ జరిగింది. వాహన సేవ జరిగినంతసేపు మాడవీధులు గోవిందనామ స్మరణతో మారుమోగిపోయాయి. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణత్యాగానికి కూడా సిద్దమని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నదుర్బార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తన చేతిలో రెడ్ బుక్ ఉండడాన్ని అర్బన్ నక్సలిజం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. ఇక ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఒక్కసారి కూడా చదవకపోవడం వల్లే రెడ్ బుక్ లో ఏం లేదని ఖాళీ అని అంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగం భారతదేశ ఆత్మ అనే విషయాన్ని మోదీ గ్రహించాలని సూచించారు. బిర్సా ముండా, మహాత్మా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ తదితర మహనీయుల స్ఫూర్తి రాజ్యాంగంలో ఉంది అని తెలిపారు. రాజ్యాంగంలో ఏం లేదని అంటే ఆ మహనీయులను అవమానించినట్లేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణించిన హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు చెక్ చేశారు. అందులో ఉన్న ఆయన బ్యాగులను తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను, అందులోని బ్యాగులను ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. అమిత్ షా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల విధానాన్ని బీజేపీ విశ్వసిస్తుంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుంది అని అందులో పేర్కొన్నారు. ఇక మరోవైపు ఎన్నికల వ్యవస్థకు మనమంతా సహకరించాలని, భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యంగా ఉంచడంలో మన బాధ్యతలను గుర్తించాలి అని అమిత్ షా తెలియజేశారు. ప్రేమ జంటల మధ్య ముద్దులు, కౌగిలింతలు సహజమేనని, అది నేరం కాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ చర్యలను సెక్షన్ 354A1I కింద నేరంగా పరిగణించలేము అని స్పష్టం చేసింది. అయితే లైంగికంగా వేధించాలి అనే ఉద్దేశంతో అలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం నేరమే అవుతుంది అని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఓ యువకుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది. కోర్టు నివేదికల ప్రకారం సదరు యువకుడు 2020 నుంచి 19 ఏళ్ల యువతితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ఒకరోజు అతడు యువతిని ఓ చోటకు రమ్మని పిలిచాడు. అక్కడ వారిద్దరూ చాలాసేపు గడిపిన తర్వాత ఆమెను ముద్దాడి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది. అయితే ఆమె ప్రతిపాదనను తిరస్కరించిన యువకుడు ఆమెకు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తర్వాత కేసు కోర్టు దాకా వెళ్లింది. ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీలోకి మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులను వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు ఈ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణులు, వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలి అన్నారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో 2 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం జరిగిన కారు ప్రమాదంలో 6 విద్యార్థులు మృతి చెందారు. అయితే కారు ప్రమాదానికి ముందు యువకులు మద్యం సేవించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం సేవించిన తర్వాత అర్ధరాత్రి 1:30 సమయంలో ఓఎన్జీసీ చౌక్ సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు కంటైనర్ నుండి కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు 6 అక్కడికక్కడే మృతి చెందగా 25 ఏళ్ల సిద్దేశ్ అగర్వాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేశ్ ను స్థానిక సినర్జీ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. రైల్వే ప్లాట్ఫామ్లు, మెట్రో రైళ్లలో వీల్స్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. వారు కోచ్లో కానీ, రైల్వే ప్రాంగణంలో కానీ రైల్వే కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తన ఆదేశంలో పేర్కొంది. కొంతమంది ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా వ్యూస్ కోసం డాన్స్లు, ప్రమాదకర స్టంట్లతో రీల్స్ చేస్తున్నారు. ఇక అవి తోటి ప్రయాణికులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి.
దీనిపై పలువురు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల రైల్వే ట్రాక్ పై ఆగిపోయిన ఒక ఎస్యూవీ వాహనాన్ని చూసిన గూడ్స్ డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. తీరా అది ప్రమాదవశాత్తు ఆగిపోలేదని, ఒక స్టంటుకు సంబంధించి రీలు కోసం దాన్ని ట్రాక్ పై ఆపినట్లు తెలుసుకున్నారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మనకు ఎవరి మీదైనా ఇష్టం లేకపోతే వారితో మాట్లాడడం మానేస్తాం, వారికి దూరంగా ఉంటాం. అయితే మనం ద్వేషించే వ్యక్తి దేశానికే అధినేత అయితే, ఆయన పాలనలోనే దేశం అంతా ఉంటే, దీనికి అగ్రరాజ్యంలో ఓ ప్రత్యామ్నాయం చూపించారు. అదే స్కిప్ ఫార్వర్డ్ ట్రిప్. చెరకు మిషన్లో చెయ్యైనా పెడతాం గానీ డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికాలో ఉండలేం బాబోయ్ అనే స్థాయిలో ట్రంప్ను ద్వేషించే వారి కోసం అమెరికాకు చెందిన విల్లా వైవ్ రెసిడెన్సెస్ అనే లగ్జరీ క్రూయిజ్ సంస్థ 4 ఏళ్ల ప్రపంచ ట్రిప్ ను ప్రకటించింది. ఈ ట్రిప్ కు స్కిప్ ఫార్వర్డ్ అనే పేరు పెట్టింది. అంటే ఈ క్రూయిజ్ లో వెళ్లేవారు తిరిగి అమెరికాకు వచ్చేసరికి ట్రంప్ 4 ఏళ్ల పాలన పూర్తవుతుంది అన్నమాట. ఇక ట్రిప్ లో భాగంగా ప్రయాణికులను విల్లాపై ఒడెస్సీ అనే క్రూయిజ్ లో 4 ఏళ్ల పాటు ప్రపంచంలోని 7 ఖండాల్లోని 400 ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో తిప్పుతారు. టికెట్ ధరలు మన కరెన్సీలో 1,35,00,000 నుంచి డబుల్ ఆక్యుపెన్సీ, ఇక 2,20,00,000 దాకా సింగిల్ ఆక్యుపెన్సీ ఉన్నాయి. న్యూజిలాండ్ కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరీకి మైపీ క్లార్క్ వినూత్న రీతిలో పార్లమెంట్లో నిరసన తెలిపారు. 22 ఏళ్ల మైపీ క్లార్క్ మావోరీ తెగకు చెందిన మహిళ. అయితే ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. వివాదాస్పద ఆ బిల్లును 2 ముక్కలుగా చించేశారు. ఆ తర్వాత ఆమె సంప్రదాయ మావోరీ నృత్యం చేసింది. ఇక ఆ మహిళ ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు ఇంకా గ్యాలరీలో ఉన్నవారు కూడా డాన్స్ చేశారు. ఆ డాన్స్ కు చెందిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ విషయంలో పాక్ కుట్రలకు ఐసీసీ చెక్ పెట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించతలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ను ఐసీసీ రద్దు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఇంకా ప్రకటించినప్పటికీ ట్రోఫీ టూర్ను మాత్రం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కప్పును తొలుత పాకిస్తాన్కు పంపింది. ఇక దీంతో పాక్ క్రికెట్ బోర్డు టూర్ షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో పీఓకేలో ఉన్న స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా పాక్ చేర్చింది. భారత్ను కవ్వించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాయాది దేశంలో టీమిండియా పర్యటించేది లేదు అని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ ఈ రూపంలో తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. ఈ కుటిల ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత్ సత్వరమే స్పందించింది. ఐసీసీ ముందు తన అభ్యంతరాలను లేవనెత్తింది. దీనిపై స్పందించిన ఐసీసీ పీఓకే టూర్ను రద్దు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా దుమ్మురేపింది. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్స్లు, 9 ఫోర్లతో 120 పరుగులు చేయగా, సంజు శాంసన్ 56 బంతుల్లో 8 సిక్స్లు, 6 ఫోర్లతో 109 పరుగులతో ఇద్దరు నాటౌట్ గా నిలిచి దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశారు. అభిషేక్ శర్మ 36 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. టీ20లో ఇది భారత్ కు రెండో అత్యధిక స్కోర్. గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 297 అత్యధిక స్కోర్ చేసింది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్ కు ఇదే అత్యధిక స్కోర్. ఇక ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు. సిపర్న 1 వికెట్ పడగొట్టగా అందరూ బౌలర్లు దారుణంగా పరుగులు ఇచ్చారు. ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఓవర్లో కేవలం 4 పరుగులే చేసింది. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన శాంసన్ 2వ ఓవర్ నుంచి దంచుడు మొదలుపెట్టాడు. ఇక 4వ ఓవర్ వరకు నిదానంగా ఆడిన అభిషేక్ శర్మ 5వ ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా 2 సిక్స్లు, 1 ఫోర్, చివరి బంతికి మళ్లీ 6 కొట్టి ఒక్కసారిగా ఊపులోకి వచ్చాడు. ఇక 5 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 68 పరుగులు చేసింది. అదే ఊపులో తర్వాతి ఓవర్లో సిప్లమాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన తిలక్ వర్మ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ తర్వాత తుపానులా మారాడు. అభిషేక్ అవుట్ తో కాస్త నెమ్మదించిన భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్ తర్వాత మళ్లీ విపరీతంగా పుంజుకుంది. 9వ ఓవర్లో తిలక్ వర్మ 2 సిక్స్లు కొట్టగా 10వ ఓవర్లో శాంసన్ వరుసగా 2 సిక్స్లు కొట్టడంతో మ్యాచ్ మరో లెవెల్కు దూసుకువెళ్లింది. ఇక 10 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 129 పరుగులతో నిలిచిన భారత్ స్కోర్ సంజు, తిలక్ ఇద్దరూ కలిసి ఎడాపెడా 4లు 6లతో విరుచుకుపడడంతో 15 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 219కి చేరింది. ఇక అప్పటికే ఇద్దరు సెంచరీకి చేరువయ్యారు. అనంతరం అదే రోజు కొనసాగించిన సంజు 51 బంతుల్లో శతకం సాధించగా తిలక్ వర్మ 41 బంతుల్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు.